డిజీజ్ ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఇది ఒళ్ళంతా అంటే ముందర స్కిన్ నుంచి లోపల ఆర్గన్స్ అన్నిటికి కూడా అది తినేసే రకం కాబట్టి దీన్ని కుష్టు వ్యాధిగా పూర్వకాలం చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కుష్టుని సాధ్యము, కష్టసాధ్యం, అసాధ్యం అనే వ్యాధులలో అసాధ్య వ్యాధి కిందను కష్టసాధ్య వ్యాధి కింద చెప్పారు. అందులో స్విత్రము అనేది ఏదైతే ఒక రకమైన ఇది కుష్టు కష్టసాధ్యమైన కుష్టు కింద చెప్పారు. ఎందుకంటే ఇది రస, రక్త, మాంసము ఈ 3 ధాతువులతోటి కూడి ఉండి వస్తుంది కాబట్టి, అంటే ఇది ఆ విధంగా అది మెలనోసైట్స్ ఏవే ఉంటాయి చర్మంలో రంగు కణాలు ఏవైతే ఉంటాయి వాటిని తెల్లబరుచుతూ, అలాగే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ స్కిన్ మీద, మాంసం మీద, ధాతువుల మీద చూపిస్తుంది కాబట్టి ఇది రస, రక్త, మాంస ధాతువులను ఎఫెక్ట్ చేస్తుందిగా ఆయుర్వేదంలో చెప్పారు. దీనిని కిలాస కుష్ఠం అని ఒక రకం కూడా చెప్పారు. అయితే ఆధునికంగా చూస్తే కనుక 5 రకాల విటిలిగోసు అంటే ఏంటి 5 రకాలైన